हरिः ओं మానితశ్యామాయమాన నల్దిక్కులదీటుకొనగ కాంచనమెఖలా కంతులతోడ కౌశేయ చేలజ్జుతుల్ సిలిమిసేయ లక్ష్మీ సమాయుక్త లలిత వక్షంబున వైజయంతి ప్రభల్ వన్నె చూప హాటకరత్న కిరీట కోటి ప్రభల్ బాలార్కరుచులతో మేళమాడ లలిత నీలాభ్రరుచి కుంతలములు తనర ప్రవిమలాత్మీయ దేహజ ప్రభ సరోజ భవ భవామరముఖ్యుల ప్రభలు మాప అఖిల లోకైక గురుడు నారాయణుండు సలలిత శంఖ చక్ర జల జాత గదా శరచాప ఖడ్గ నిర్మల రుచులన్ సువర్ణ రుచి మన్మణి కంకణ ముద్రికా ప్రభావళులను తేజరిల్లు భుజవర్గము అనర్గళ కాంతియుక్తమై విలసిత కర్ణికాకార పృథివీరుహమున్ పురణింపబిట్టుగన్ అరవిందోదర తవ కీన ఘనమయామోహిత స్వాంతులై పరమంబైన భవన్ మహామహిమమున్ పాటించి కానంగనోపరు బ్రహ్మాది శరీరులు అజ్ఞులై ఓ పద్మాక్ష భక్తార్తి సంహరణాలోకననుగా వదగు నిత్యానంద సంధాయివై అనఘా మధవ నీవు మావలనె కర్మారంభివైయుండియుం విను తత్కర్మఫలంబు పొందవు తరుల్ విశ్వంబునన్ భూతికై అనయంబున్ భజించు ఇందిర కరంబర్ధిన్ని నుంజేరగై కొనవే మందుము నీ చరిత్రమునకున్ గోవింద పద్మోదర సమధిక జ్ఞానార్థసత్వాది గుణములకు ఆశ్రయభూతమైనట్టి పురుషుడు అగ్రపదార్థ భేద గ్రాహకములైన చక్షురింద్రియముల సరవిజూడ కలడే నీ రూపంబు గడిగే మాయామయంబగు అసద్వ్యతిరిక్తమగుచు మరియు నిరుపమాకారంబు నీకు విలక్షణమయుండుననుచు నేనాత్మదలతు నిర్వికార నిరంజన నిష్కళంక నిరతిశయ నిష్క్రియారంభ నిర్మలాత్మ విశ్వసంబోధ్య నిరవద్య వేద వేద్య ప్రవిమలానంద సంసార భయ విదూర. ఓం శ్రీ గురుభ్యో నమః. సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి కర్దమ ప్రజాపతి చేసినటువంటి ఆ ప్రార్థనను గురించి వివరిస్తూ ఉండేటువంటి సందర్భంలో కర్దమ ప్రజాపతి రెండు విధాలుగా ఆయన ఆలోచించడం ప్రారంభించాడయ్యా అని చెప్పి, ఒకటి బ్రహ్మదేవుడు తనకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం మైథున క్రియ ద్వారా సృష్టిని ప్రవర్తింపజేయాలి అనేటువంటిది ఒక ఆస్పెక్టు. అది పూర్తిగా లౌకికమైనటువంటిది, ప్రాపంచికమైనటువంటిది, సంసార సంబంధమైనటువంటి స్థితిని ఆయన దాన్ని గమనించుకున్నాడు ఒకటి. ఇక రెండవది, స్వామి ఎట్ ది సేమ్ టైం ఈ సంసారంలో పడిపోకుండా, ఈ సంసారంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి మాయామోహితాలైనటువంటి నీ మనస్సును చలింపజేసేటువంటి వీటిల్లో పడకుండా ఉండేటువంటి భక్తులను నీవు అనుగ్రహిస్తూ వాళ్ళని రక్షిస్తూ వాళ్ళను ఈ రెండిటినీ కూడా సమన్వయపరుచుకుంటూ, అంటే సంసారంలో ఉంటూ సంసారాన్ని ఒక కర్తవ్యం కింద, ఒక ధర్మం కింద పరిపాలిస్తూ, అట్ ది సేమ్ టైం ఆ సంసారం యొక్క ఏది కూడా తన మనసుకి కానీ హృదయానికి కానీ అంటకుండా నిర్లేపంగా పరమాత్మ యొక్క పాదాల మీదే భక్తిని పెట్టేటువంటి భక్తుల యొక్క ఆ స్థితిని స్వామి నీవు మాకు కల్పించు, అటువంటి వారిని నీవు సృష్టింపజేయడానికి నాకు అనుమతి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఆయన 20వ శ్లోకంలో ఈ విధంగా అన్నాడయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. నా ఏతత్ బతా అధీశ పదం తవేప్సితం యన్మాయయా నస్తనుషే భూత సూక్ష్మం
అనుగ్రహాయాస్త్వపి అర్హి మాయయా లసత్తులస్యాతనువా విలక్షితః. స్వామి, నువ్వు చాలా గొప్ప పని చేసావయ్యా. నువ్వు చేసినటువంటి పని ఏమిటి అంటే, ఇప్పుడు నువ్వు నాకు ఎదురుగా కనిపించావుగా, కనిపించినటువంటి అది ఎలా ఉంది అంటే లసతి తులస్యాహ, అంటే ప్రకాశించేటువంటి తులసి మాలను నువ్వు ధరించి తనువా ఆ శరీరంతో విలక్షిత ఎదురుగా కనిపించావు. నీవేమిటి ఆత్మస్వరూపాన్ని సర్వంలోనూ వ్యాపించిపోయినటువంటి వాడివి, సత్యం స్వరూపమైనటువంటి వాడి, జ్ఞానస్వరూపమైనటువంటి వాడు, నిత్యము ముక్తమైనటువంటి వాడివి, బుద్ధుడైనటువంటి వాడు, శుద్ధుడైనటువంటి వాడివి. నువ్వు ఇలాగా తులసిమాలలచే ప్రకాశించేటువంటి దండలను, కలువల్ని, తరువాత పద్మాల్ని ధరించి ఈ విధంగా నువ్వు కనిపించడం అంటే ఏం చేస్తున్నట్టు లెక్క అంటే, నా మనసుని ఈ ఆకార స్వరూపం మీద నువ్వు తీసుకొచ్చి నా మనసుని పెట్టేసేసావు. ఈ విధంగా నువ్వు లక్షణంగా కనిపించావు. అదే విధంగా నువ్వేం చేస్తున్నావంటే భూత సూక్ష్మం శబ్దరూప రసగంధ స్పర్శగంధాత్మకమైనటువంటి ఈ తన్మాత్రల చుట్టూ చేరినటువంటి పంచభూతాలు, పంచప్రాణాలు, పంచకోశాలతో కూడుకున్నటువంటి శరీరం కింద నువ్వు ఈ సృష్టిని అంతటినీ విస్తరింపజేసేటువంటి విధంగా కనిపిస్తున్నావు. ఇదంతా కూడా నీ మాయాశక్తి చేత నువ్వు చేస్తున్నావు. దానివల్ల ఏమవుతోంది అంటే ఈ పంచతన్మాత్రలు పదం తవ్ ఏప్సితం యన్మాయయా నా ఈప్సితం, నీకు ఇది ఇష్టం కాదు. నీకు ఇష్టమైంది ఏమిటి అంటే నిన్ను చేరుకోవాలి, నీ పాదాల మీదే జీవుల యొక్క మనసులు ఉండాలి అనేటువంటిది మాత్రమే నీ ఇష్టం. నీ ఇష్టం అదైనా నువ్వేం చేస్తున్నావంటే పంచతన్మాత్రను సృష్టించావు. పుచ్చించిన వెంటనే ఏమైపోయింది, ఆ పంచతన్మాత్రలు చుట్టుకుంటూ పంచేంద్రియాలు తయారైపోయి, పంచేంద్రియాల్ని తమ మీద తీసుకునేటువంటి పంచభూతాత్మకమైనటువంటి దేహాలు తయారైపోయాయి. ఈ దేహాలతో సంసారం అనేటువంటి దాంట్లో పడిపోతున్నారు. ఈ విధంగా నువ్వు ఆ సూక్ష్మ భూత సూక్ష్మం ఆ పంచతన్మాత్రను ఎప్పుడైతే సృష్టించేసావో అప్పుడు తనుషే ఈ సృష్టి అంతా కూడా విస్తరింపబడిపోతుందయ్యా. ఆహా అని చెప్పి అయినప్పటికీ అనుగ్రహాయ, నీ యొక్క అనుగ్రహం కావాలి. అనుగ్రహము, గ్రహం అంటే గ్రహించడం అని అర్థం కదా. అనుగ్రహము అంటే నీవు గ్రహించేయాలి మమ్మల్ని. అంటే నువ్వు గ్రహించడం అంటే ఏమిటనమాట, నీలో కలిపేసుకోవడం, మోక్షం కలిగించేది. కాబట్టి నువ్వు చెప్పినటువంటి పని నేను చేస్తాను. అట్ ది సేమ్ టైం నాకు అనుగ్రహాయ, నీవు నీలో నన్ను కలిపేసుకునేటువంటి ఆ కోరిక, ఆ లక్ష్యం, ఆ గతి నాకు కలిగేటట్టు చెయ్యి. అదేవిధంగా జీవులందరిలోకి కూడా ఆ గతి వచ్చేటట్టు నువ్వు చెయ్యి స్వామి అని చెప్పి ఆయన కర్దమ ప్రజాపతి ఈ రెండవ ఆస్పెక్ట్ని కూడా తీసుకొచ్చి పెట్టాడు. అయిన తర్వాత ఇంకా ఆయన ఏమన్నాడంటే తం త్వానుభూత్యో పరతర క్రియార్థం స్వమాయయా వర్తిత లోకతంత్రం నమామ్యభీక్ష్ణం నమనీయ పాదసరోజమల్పీయసి కామవర్షం. స్వామి, నువ్వు ఎటువంటి వాడివి అంటే నీవు అనుభూత్యో ఉపరత క్రియార్థం, ఉపరత క్రియా అర్థం. నీలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే కర్మలు చేయడం, అర్థం ఆ కర్మల ద్వారా వచ్చేటువంటి ఫలాలను పొందడం అనేటువంటి కర్మలు చెయ్యడం, ఆ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలాలు పొందడం. ఈ రెండిటికి కూడా ఉపరతను చాలా దూరంగా ఉన్నావు. అసలు వీటిని విరమించుకున్నావు నువ్వు. నీకు అసలు ఈ క్రియల మీద ఇష్టం లేదు, తర్వాత వచ్చేటువంటి ఫలాల మీద కూడా నీకు ఇష్టం ఉండదు. యు ఆర్ అవే ఫ్రమ్ దట్. నువ్వేం చేయమంటున్నావు ఇప్పుడు? అలాగ క్రియలు చేసి ఆ ఫలాల్ని అనుభవించేటువంటి జీవులు సృష్టి చేయమని చెప్తున్నావు. నీకేమో అది ఇష్టం లేదు, నువ్వు దానికి దూరంగా ఉంటావు. నువ్వు చేయమన్నటువంటి పని ఏమిటి అంటే క్రియలు చేయండి, ఆ ఫలాన్ని అనుభవించండి, జనన్మరణాలు దాంట్లో కొట్టుకు సావండి అనేటువంటి విధంగా చేస్తూ ఉన్నావయ్యా. ఇదంతా కూడా నువ్వేం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావంటే స్వమాయయా వర్తిత లోకతంత్రం. ఈ లోకాన్ని దాన్ని వ్యవహారం చెయ్యడం కోసం లోకతంత్రం
అంటే లోకములు అంటే ఈ లోకాలు, ఈ లోకాల్లో ఉండేటువంటి జీవులు, వీళ్ళందరూ కూడా ఆ సంసారం అనేటువంటి దాంట్లో కాలచక్రంలో పడి ఈ క్రియ ఇలా జరగాలి అనేటువంటి ఆ ఉద్దేశం నువ్వు పెట్టుకున్నావు. అంతేగా నువ్వు దాంట్లోకి రావు. నువ్వు స్వమాయయా స్వమాయయా వర్తిత లోకతంత్రం, ఈ లోకతంత్రం ఇలా జరగాలి అనేటువంటి విధానంగా నీవు ఈ సృష్టి చేయమని చెప్పావు. తర్వాత ఇంకా ఏమిటి అంటే ఈ లోకంలో పడేటువంటి జనులందరికీ కూడా ఏమిటి అంటే నమనీయ పాద సరోజం, అందరూ కూడా నమనీయ అంటే నమస్కారం పెట్టుకునేటువంటి ఒకే ఒక స్థానం ఉందయ్యా. ఆ స్థానం ఏమిటంటే నీ పాద సరోజం. ఎక్కడికైనా మనం నమస్కారం పెడుతున్నాము అంటే ఈ నమస్కారం ఎక్కడికి చేరుతుంది? సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని ఉంది కదా. మనం ఎక్కడ నమస్కారం పెట్టండి, ఎలా నమస్కారం పెట్టండి, ఈ నమస్కారం అంతా కూడా ఆ కేశవుడి యొక్క పాదపద్మాలకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల కేశవానికి వెళ్ళిపోతుంటుంది. సర్వ నమస్కారాలు కూడా కేశవుడికి వెళ్తాయి. కాబట్టి నమనీయ పాదం, అటువంటి పాద సరోజాలు కలిగినటువంటి వాడవు నువ్వు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే సాధన రహస్యం అక్కడ. మనం పెద్దలకు నమస్కారం చేస్తాం, గొళ్ళకి నమస్కారం చేస్తాం, చెట్లకు నమస్కారం చేస్తాం, ఆవులకి నమస్కారం చేస్తాం, పాములకి నమస్కారం చేస్తాం. తర్వాత మనకి ఏదైనా బాధ కలిగితే అబ్బా అని చెప్పి బాధ వద్దురా స్వామి అని చెప్పి దండం పెట్టుకుని బాధలో నుంచి వచ్చినటువంటి ఆ భావానికి నమస్కారం చేస్తుంటాం. ఇప్పుడు మనం చేస్తూ ఉండేటువంటి నమస్కారాలన్నీ మనం ఏమనుకుంటామంటే ఎదురుగా ఏదో విగ్రహం ఉంది, దానికి నమస్కారం పెట్టాం. ఏదో మనకి చాలా అతి ప్రియమైనటువంటి వ్యక్తి వచ్చాడు, ఆయన చూడలేక ఉండలేకపోతున్నాము అని చెప్పి ఆయనకో నమస్కారం పెడుతున్నాం. అక్కడ నువ్వేమనుకుంటున్నావు? నీ మీద మాయ పడిపోయేటప్పటికి నేను ఈ వ్యక్తికి నమస్కారం పెట్టేస్తున్నాను 2 చేతులు పైకెత్తేసేసి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ నమస్కారం ఆ శరీరంతో ఉండేటువంటి ఆ వ్యక్తికి చెందుతుందని వాడు భావిస్తాడు, పెడుతున్నాడని నువ్వు భావిస్తావు. కానీ పెట్టినటువంటి నమస్కారం నమనీయ పాద సరోజం, నీకెళ్తుందయ్యా బాబు ఆ నమస్కారం. ఈ సంగతి మానవులు ఎవరికీ తెలియదు అని చెప్తూ స్వమాయయా వర్తిత లోకతంత్రం నమామ్యం అభీక్ష్ణం. తరువాత అటువంటి నీకు అభీక్ష్ణం పలుసార్లు నేను నమామి నమస్కారం చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఆయన ఏమన్నాడంటే నీకు నేను నమస్కారం ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నానంటే సరోజం నమనీయ పాద సరోజం అల్పీయసి కామవర్షం. ఒక చిన్న కోరిక కోరానుగా, ఎందుకంటే నాకు బ్రహ్మదేవుడు ఆర్డర్ చేశాడు కాబట్టి ఒక పెళ్ళం కావాలి, ఆ పెళ్ళం నాతో సమానంగా ఉండాలి, మా ఇద్దరి యొక్క ఇదితోన ఈ సృష్టి జరగాలి అనేటువంటి అల్పీయం, చాలా అల్పమైనటువంటి కోరికను కోరుతూ నీకు నమస్కారం చేస్తున్నాను. కాబట్టి ఈ కోరికని కామ వర్షం, నువ్వు బ్రహ్మాండంగా నా మీద ఆ కోరికను తీర్చేటువంటి వర్షాన్ని నువ్వు మా మీద తీసుకొచ్చి పడేస్తావు, ఆ వర్షం కింద నువ్వు చేస్తావు స్వామి అని చెప్పి తాను చేస్తున్నదేమిటో, తన మనసులో ఉన్నటువంటిదేమిటో ఆ రెండిటినీ కూడా ఆయన సెపరేట్ చేస్తూ కూడా ఆయన పరమాత్మతో మాట్లాడాడు. దీనికి మామూలుగా మనోరథము అంటూ ఉంటాం. మనోరథం అనేటువంటిది ఏమిటంటే మామూలుగా దాని అర్థం అంటే కోరికలు అని. మీ మనోరథాలన్నీ తీరతాయండి అంటూ ఉంటాం. మనోరథము అనేటువంటి దానికి ఏమిటంటే అర్థం మన ఏవ రథో యస్య స మనోరథ, మన ఏవ రథ, మనస్సే రథంగా కలిగినటువంటిది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక కోరిక కలిగింది అనుకోండి, కోరిక ఎక్కడ కలుగుతుందండి? మనసులో కలుగుతుంది కదా కోరిక. మనస్సులో కలిగినటువంటి కోరిక ఎక్కడ కూర్చుంటుంది? మనస్సు అనేటువంటి రథంలో కూర్చుంటుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ కోరిక మనస్సు అనేటువంటి రథంలో కూర్చుంటుందో ఆ కోరికగాడు ఏం చేస్తాడంటే ఇంద్రియాలని చల్మని కొడతాడు. కొట్టేటప్పటికి అప్పుడు శరీరం అనేటువంటి రథం పరిగెడుతుంది. సో కోరిక అనేటువంటిది మన ఏవ రథ, మనస్సే రథంగా కలిగినటువంటి దానిని మనోరథము అంటారు.
కాబట్టి ఇప్పుడు ఈ కోరికల్ని మనస్సు అనేటువంటి రథం మీద ఎక్కించామనుకోండి, కొంప మునిగిపోతుంది. వెంటనే ఇంద్రియాలు అనేటువంటి ఇంద్రియాణి హయానాహు, అప్పుడు ఇంద్రియాలు పరిగెట్టడం ప్రారంభిస్తాయి. మామూలుగా మనోరథం అనేటప్పటికి ఏంటంటే, నాకు మనస్సుకి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు నాకు ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి, వాళ్ళని ఎప్పుడూ చూస్తూ ఉండాలి, వాళ్ళతో సంపర్కం కలిగి ఉండాలి. వాళ్ళు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, మనం చాలా గొప్పగా అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వస్తువులు, అనేక రకాలైనటువంటి వస్తువులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, చీరలు కావచ్చు, నగలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇవన్నీ కోరికల రూపంలో మనస్సు అనేటువంటి రథం మీద కూర్చుంటాయి. ఇప్పుడు ఆ రథాన్ని షెడ్లో పెట్టేసాం అనుకోండి, నా ఈ కారు గ్యారేజ్కి వెళ్ళిపోయింది, ఇంక నేను దీన్ని ఏం చేయను, ఆ గ్యారేజ్లో కూర్చుంటే ఇప్పుడు నా మనసులో ఆ పాదపద్మాలు అనేటువంటివి మాత్రమే ఎక్కిస్తాను, ఆ కోరికే నా మనసులో ఉంది అని చెప్పి మిగతా వాళ్ళు ఎవరిని కూడా రథంలో కారులో చూసారా, మిగతా వాళ్ళని ఎవరిని ఎక్కించకుండా మనకిష్టమైనటువంటి వాళ్ళని ఎక్కించుకున్నట్టు ఇప్పుడు ఇష్టమైనటువంటి వాడు ఎవడంటే భగవంతుడి యొక్క పాదసరోజాలు. ఆ పాదసరోజాలే నా మనసు అనేటువంటి రథంలో ఉన్నప్పుడు అవి కూడా తీరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ పాదపద్మాలు అనేటువంటి వాటి మనస్సు అనేటువంటి రథంలోకి ఎక్కించినట్టయితే అప్పుడు ఏం చేస్తుందంటే, శరీరం అనేటువంటి రథం, ఇంద్రియాలు అనేటువంటి రథాలలో అప్పుడు ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు బయలుదేరుతాయి. అప్పుడు మనసు అనేటువంటి కళ్ళు అనేటువంటి ఇంద్రియం ఏం చేస్తుంది, భగవంతుని చూస్తుంది. చెవులు అనేటువంటివి భగవంతుడి పద్యాలు వినాలి, భాగవతం వినాలి అనేటువంటి స్థితి కలుగుతుంది. ముక్కుకి ఆ తులసి దళాల వాసన చూడాలి, ఆ తులసి దళ తీర్థాన్ని లోపల సేవించాలి, ఆ భగవంతుడి యొక్క బ్రహ్మ సంస్పర్శ పొందాలి అని చెప్పి ఇంద్రియాలను అటువైపుకి తీసుకెళ్తుంది ఇవి పెడితే. అదే కాకుండా మామూలుగా అల్పమైనటువంటి కోరికను పెడితే, చీర నాణ్యత ఎంత ఉంది, వంకాయలు అలా బాగున్నాయా, అబ్బాయి మనిషి మంచి టీషర్ట్లు వేసుకొస్తున్నాడు, అబ్బాయిని చూస్తూ ఉంటే కళ్ళంతా చెదిరిపోతున్నాయి, ఇంక వదలలేకపోతున్నాము అనేటువంటి చూపులు, ఇటువంటివన్నీ కూడా భగవంతుడు తీర్చేస్తాడు. ఎందుకంటే మన సంకల్పాలు చాలా గొప్పవి కదా, చాలా గట్టి సంకల్పాలు కదా, అవన్నీ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈయన కర్దమ ప్రజాపతి ఏం చెప్తున్నాడు అంటే, ఇవి కాదు మనం కావలసినటువంటివి ఏం చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. ఋషిర్వాచ ఇత్యవ్యలీకం ప్రణుతోబ్జనాభస్తమాబభాషే వచసామృతేన సుపర్ణపక్షో పరిరోచమానః ప్రేమస్మితోద్వీక్షణ విభ్రమద్భ్రూః ఇతి. ఈ విధంగా స్వామి అని చెప్పి కర్దమ ప్రజాపతి ఇలా అన్నాడయ్యా. అన్న తరువాత అలా ఎలా అన్నాడు అంటే, అవ్యలీకం, కర్దమ ప్రజాపతిలో ఏ మాత్రము కపటం లేదు, ఉన్నది ఉన్నట్టుగా తనకు కావలసినది ఏమిటో, తను చెయ్యవలసినటువంటి ధర్మాన్ని ఆ రెండింటినీ కూడా సెపరేట్ చేస్తూ ఆయన చెప్తూ నిష్కపటంగా ప్రణుతః, అలా నిష్కపటంగా ఆయన పరమాత్మని స్తుతించబడ్డాడు. ఆ పరమాత్మను ఆయన అలా స్తుతించాడు. అప్పుడు సుపర్ణపక్ష ఉపరి, సుపర్ణుడు అంటే ఆ గరుత్మంతుడి మీద ఉపరి రెక్కల మీద రోచమాన ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన. ఆయన రూపం ఎలా వచ్చింది, గరుత్మంతుడి మీద వచ్చాడుగా. ఆ గరుత్మంతుడి మీద బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి ఆ పరమాత్మని అవ్యలీకం, ఇంచుక మాయలేక మది నెన్నడువాయని భక్తితోడ అన్నట్టుగా ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు అప్పుడు పరమాత్మ కర్దమ ప్రజాపతిలో ఉండేటువంటి తననే కావాలని కర్దమ ప్రజాపతి కోరుకుంటున్నాడు. అట్ ది సేమ్ టైం ఈ బ్రహ్మగారి ఆజ్ఞ వల్ల చాలా అల్పమైనటువంటి కోరిక కోరాడు అని ఆ రెండిటిని ఆయన విని ప్రేమస్మిత ఉద్వీక్షణ విభ్రమద్భ్రూః. అప్పుడు ఆయన ఏం చేసి, ప్రేమస్మిత, ఆ గరుత్మంతుడి మీద కూర్చున్నటువంటి ఆ పరమాత్మ ప్రేమస్మిత, ప్రేమగా, స్మిత చిరునవ్వుతో, ఉద్వీక్షణ ఇలా కొంచెం పైకి ఇలా తలెత్తి ఆ కింద కూర్చున్నటువంటి ఆ కర్దమ ప్రజాపతి వైపుకి ఇలా తలతో ఆయన ఎదురుగా చూసి వీక్షణ విభ్రమత్, ఒక్కసారి చాలా సంతోషంతో తిరునవ్వుతో ఆయన తలబెట్టి విభ్రమద్భ్రూః, ఆ కనుబొమ్మలను కొంచెం ఇటు అటు చాలా ఆనందంగా కదుపుతూ మొహం నిండా చిరునవ్వు పెట్టుకుని అబ్జనాభః, అబ్జనాభుడైనటువంటి, అబ్జం అంటే పద్మం, నాభం ఎందు కలిగినటువంటి వాడు అయినటువంటి ఆ పరమాత్మ ఏం చేశారు, వచసాహ
తన మాటలు ఇప్పుడు ఆ కర్దం ప్రజాపతి ఆయన మాట్లాడడం ప్రారంభం. తం ఆబభాష పలికాడు అన్నారు. ఇత్యవ్యలీకం ప్రణతో అబ్జనాభం తం అబాభాషే వచసామృతేన. ఆయన పరమాత్మ పలుకుతూ ఉంటే అవి మామూలు మాటలు కావు. ఆ మాటలు అమృతప్రాయమైనటువంటివి, అంటే మధురమైనటువంటివి, తీయనైనటువంటివి, తేనెల కన్నా కూడా ఎంతో గొప్పదైనటువంటి ఆ మాటలతో, ఆ మాటలు వింటే చాలు మనిషికి మృతము అనేటువంటిది ఉండదు. కాబట్టి అమృతప్రాయమైనటువంటి వచస అమృతేన సుపర్ణపక్షోపరి రోచమాన, దాని మీద సుపర్ణుడి మీద తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి ఆయన ప్రేమస్మితోద్వీక్షణ విభ్రమద్భ్రూ, ఆయనతో ఆయన మాట్లాడాడయ్యా అని చెప్పిన తరువాత అప్పుడు భగవంతుడు ఏం మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ శ్రీ భగవానువాచ 23వ శ్లోకంలో విదిత్వా తవ చైత్యం మే పురైవ సమయోజితత్ యదర్థమాత్మనియమైస్త్వయైవాహం సమర్చితః. అప్పుడు ఆ శ్రీహరి ఈ విధంగా చెప్పాడు, నీ మనస్సులో అభిప్రాయం నాకు తెలిసయ్యా. నీకు రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, బ్రహ్మదేవుడు నీకు ఆదేశించినటువంటి సృష్టి విలాసం చేయాలి అనేటువంటి చాలా అల్పమైనటువంటి కోరిక నువ్వు అనుకుంటూ ఉన్నావు, దాని సంగతి తెలుసు. అట్ ది సేమ్ టైం నా పాదాలను ధ్యానించడం అనేటువంటిది ఈ అల్పమైనటువంటి కోరికలకు తీర్చుకోవడం కోసం కాదు, నా అనుగ్రహం అంటే నేను మిమ్మల్ని గ్రహించేసి నాలో కలిపేసుకోవాలి అనేటువంటి భావంతో కూడా నువ్వు చేశావు. ఇది చెయ్యడం కోసం నువ్వు 10,000 సంవత్సరాలు శమదమాది మనోనియమాలతో, అంటే ఇంద్రియాల్ని, తర్వాత నీ యొక్క మనస్సుని, వీటిలన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ నియమానుసారంగా చెయ్యవలసినటువంటి విధివత్ ప్రకారంగా నువ్వంతా కూడా చాలా నన్ను బాగా ఆరాధించావు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు, ఇప్పుడు నీకు కనిపించిన తర్వాత నీకు నేను ఏదో ఇప్పుడు చేయడం ప్రారంభిస్తానని అనుకుంటున్నావేమో. నేను ఆల్రెడీ నీకేం కావాలో అది ముందే చేసి పెట్టేశాను అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు భగవంతుడు తల్లిలా ఉంటుంది. పిల్లాడికి పరిగెత్తుకుని లోపలికి వస్తాడు, అమ్మ నాకు ఏదో ఆ జంతికలు కావాలి అంటాడు, లేకపోతే ఏదో చేగోడీలు కావాలి అంటాడు. తల్లి ఏం చేస్తుంది, ఆల్రెడీ వారం రోజుల ముందే శుభ్రంగా పిల్లవాడు ఆడుకుని వస్తాడు, వాడికి ఆకలిస్తుంది, అన్నం తినే ముందు వాడికి జంతికలు ఇవేవో వాడికి ఇష్టమైనటువంటి కావాలి ఆల్రెడీ ముందు తయారు చేసి పెట్టేస్తుంది. అమ్మ నాకు ఆకలిస్తుంది, జంతికలు కావాలి అన్న తర్వాత ఉండు, పిండి కలుపుతాను, అది చేస్తాను, ఇచ్చేస్తాను అందరూ ముందే చేసి పెట్టేస్తుంది. అదేవిధంగా పరమాత్మ అన్నాడు, నీ కోసం నేను ముందే చేసి పెట్టేశానయ్యా. నీకు ఎవరి భార్య కావాలో, నువ్వు ఏ విధంగా చేయాలో, నీకు కావలసినటువంటి సౌకర్యాలు ఆల్రెడీ నేను చేసి పెట్టేశాను నేను అన్నాడండి. ఇది భగవంతుడి యొక్క లక్ష్యం. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే, భగవంతుడు యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే, మన కోసం అన్నీ ఆయన తయారు చేసి పెట్టేశాడు. ఇది మామూలుగా ఈవెన్ శాస్త్ర విజ్ఞానం సైంటిఫిక్గా కూడా మనం చూసినట్లయితే భగవంతుడు ఏం చేసి పెట్టాడు అంటే, ఈ మానవులు కానీ ఈ జంతువులు కానీ పుట్టడానికి ముందే ఈ వృక్షజాతుల్ని పెంచేశాడు. తరువాత నీటిని, మానవుల కన్నా ముందు పుట్టింది నీరు, మానవుల కన్నా ముందు వచ్చినటువంటిది వాయువు, మానవుల కన్నా ముందు వచ్చినటువంటిది అగ్ని, ఇవన్నీ ముందొచ్చి ఇవన్నీ అరేంజ్ చేసేసిన తరువాత మానవుడి యొక్క సృష్టి జరిగింది. దీన్నే మామూలుగా మేము ఏమిటంటామంటే 200 మిలియన్ సంవత్సరాల ఏదో పేలియంటాల ఈరా అని ఏదో ఉంది. అప్పుడు చిన్న చిన్న జీవులు రావడం ప్రారంభించాయి అని చెప్పి ఏదో భూగర్భ శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి అవన్నీ ఆల్రెడీ వచ్చేసాయి అప్పటికి. అలాగా భగవంతుడు ఈ సృష్టి చెయ్యడానికి, ఈ విధంగా మనలాంటి మానవుల్ని, జీవుల్ని సృష్టించడానికి ముందే వాళ్ళకి కావలసినవన్నీ అరేంజ్ చేసేసి అవన్నీ చేసి పెట్టాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, విదిత్వా తవ చైత్యం, విదిత్వా నాకు తెలుసయ్యా, తవ నీ చైత్యం, నీ మనసులో అభిప్రాయం ఏమిటో నాకు తెలుసు. విదిత్వా తవ చైత్యం మే పురైవ సమయోజితత్, మే నా కొరకు నువ్వేమో చాలా చేసావు కదా, పూజలు గీజలు అవన్నీ చేసావు కదా, అవన్నీ చేయడానికి ముందే సమయోజిత, నా చేత సమయోజిత, యోజనం అంటే ప్లాన్ అనమాట, నేను ప్లాన్ ప్రకారం
నువ్వు చేయబోయేటువంటి కార్యక్రమానికి సహకరించేటువంటివన్నీ కూడా ముందే నేను ఏర్పాటు చేసేసాను. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేసావంటే యదర్థం నీ కోరిక కోసం అని చెప్పి నువ్వు ఆత్మ నియమై శమధమాది ఆత్మ నీ మనస్సుని కంట్రోల్ చేసుకుంటూ శమధమాదులతో ఐవాహం సమర్చిత నువ్వు నా కోసం చాలా శమధమాదులతో నువ్వు నాకు పూజ చేసావు కదా, కాబట్టి నువ్వు పూజ చేస్తావని తెలుసు, నీ మనసులో కోరికలు ఏమిటో తెలుసు, నువ్వు పుడతావని తెలుసు. ఇవన్నీ కూడా ఇలా జరగాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసి అన్నీ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఆ ప్లాన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉండేటువంటి సందర్భంలో నువ్వు ఇలా తపస్సు చేస్తావు, నన్ను పిలుస్తావు, నేను ఈ రకంగా వస్తాను, నీ మనసులో ఏ కోరికలు ఉంటాయి, ఇవన్నీ ఆల్రెడీ నా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిపోతూ ఉన్నది అని చెప్పి భగవంతుడు తన యొక్క ఆ తత్వాన్ని యథార్థమైనటువంటి స్థితిని ఆయనకి చెప్పిన తరువాత న వై జాతు మృషైవ స్యాత్ ప్రజాధ్యక్షమదర్హణం భవద్విధేష్వతితరాం మయే సంగృభితాత్మనాం అని చెప్పి, ఓ ప్రజాపతి, నా మీద మనసుని ఏకాగ్రహం చేసేసి నువ్వు పూజించావు కదా, అలాంటి భక్తులకి ఎప్పుడు వ్యర్థం కాదు, వారి విషయం నీ వంటి వారి విషయంలో ఎప్పుడూ వ్యర్థం కాదు అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏమన్నాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.